వెంబడే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. Any questions? రాష్ట్ర అధ్యక్షులను ఎవరు నియమిస్తారు? జాతీయ పార్టీలు ఎవరు? జాతీయ పార్టీ నియమిస్తుంది. జాతీయ పార్టీ ఏ సమయంలో ఏది నియమించాలో ఏది జరగాలో అన్నీ బాగా తెలుసు. ఇప్పుడు అధ్యక్షుడు ఇక్కడ ఖాళీ ఏం లేదు, సీటు అధ్యక్షుడు ఉన్నాడు. బ్రహ్మాండంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు రొటీన్గా ఇవన్నీ జరిగిపోతాయి. ఇంకేం ప్రత్యేకంగా రొటీన్గా జరిగిపోతుంది. రైతుల మీద కేసులు నమోదు చేయడం అంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తుంది కదా, వాళ్ళని ఎమ్మడే పిలిపించి ఎందుకు వాళ్ళు అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేసు పెట్టడం కాదు. కేసులు ఎవరు పెట్టించును కేసులు? అక్కడ ఆ కంపెనీకి ఎవరైతే మద్దతు పలుకుతుంటారో వాళ్ళు పెట్టించుంటారు. ఎవరైతే పర్సెంటేజ్లు తీసుకున్నారో ఇంకా మనం డైరెక్ట్గా పేర్లు చెప్పాల్సి వస్తే బాగుండదు. ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వమే పర్సెంటేజ్ల ప్రభుత్వం. ఆ కంపెనీల ద్వారా అక్కడ ఎవరన్నా రూలింగ్ పార్టీ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని రైతులైనా ఒత్తిడి తీసుకొస్తుండవచ్చు. వాళ్ళ ఆరోపణ అదే ఉన్నది అక్కడ లోకల్గా. ఇప్పుడు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు గతంలో ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ ప్రపోజ్ చేసినారు. ఓకే, పబ్లిక్ హియరింగ్ జరిగిందా జరగలేదా? రైతులందరూ ఆ రోజు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఒప్పుకునింటే ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒప్పుకోకుంటే ఫ్యాక్టరీ ఎట్లా చేసినారు? దీని మీద విచారణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. నేను